అందరికీ మహా గొప్ప శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ముగింపు సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు ఈ ముగింపు సభ జరుగుతూ ఉండగా తప్పక పాల్గొనండి. మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, చాలా నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో విషయాల్లో చాలా కుమిలిపోతూ ఉన్నారేమో, ఒంటరిగా మరి బాధపడుతున్న పరిస్థితులేమో, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కోర్టు కేసెస్, ఇంకా బిడ్డల భవిష్యత్తు సరిగ్గా లేదనో, ఇంకా అనేకమైన విషయాల్లో పోరాడుతూ ఉన్నారు కదా. ప్రతి పోరాటాల నుంచి ప్రభువే విడిపించినై ఉన్నారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించినై ఉన్నారు. ప్రతి భయంకరమైన రుగ్మతల నుంచి ప్రభు విడిపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మరి ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనకి దేవుని యవ్వన వయసులో బహుబలంగా వాడబడుతున్న మన దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి అద్భుతమైన దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజులు ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థించి అనేకుల కొరకు, మరి దేశం కొరకు, దేశ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించి దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనలోనికి అడుగు పెట్టనై ఉన్నారు. మరి దేవుని వాక్కును వినడానికి సిద్ధపడండి. దేవుని వాక్కు ద్వారా మన చరిత్రలు మార్చబడబోతున్నాయి, మన పరిస్థితులు మార్చబడబోతున్నాయి, మన దేశ పరిస్థితులు మరి అద్భుతమైన రీతిలో తారుమారవుతున్నాయి. ప్రభువే అన్ని విషయాలు కృప చూపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వివరాలకు సంప్రదించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము మరి మీకు మెన్షన్ చేసి ఉన్నాము. మరి ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మా టీం అంతా మీతో మాట్లాడతారు. అలాగే మరి ఒకవేళ లొకేషన్ మీకు మరి కష్టతరమైన పరిస్థితుల్లో మీకు లొకేషన్ చేరుకోలేకపోతే మరి QR కోడ్ ద్వారా ఆ లొకేషన్ని మీరు చేరుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఉదయం దేవుడు మనల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం కదండి. విశేషకరంగా మరి ముగింపు ప్రార్థనల కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు వచ్చేసింది. మరి ఈరోజు ముగింపు సభ. దేవుడు ఈ చివరి రోజున మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. చాలా చక్కగా ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. చూడండి, మన దేవుడు మన చెయ్యి ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు ఎన్నడూ కాదండి. అన్ని విషయాల్లో గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో కూడా మరి మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన చెయ్యి వదిలిపెట్టకుండా నిత్యము ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారండి. మనం నమ్ముకున్న వారు, మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తామో వారే చాలాసార్లు మన చెయ్యి వదిలిపెట్టి మరి మనకు దూరంగా ఉన్నవారు కదండి. ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో మన జీవితంలో ఇది మనం చూసి ఉన్నాం. కానీ చూడండి, మనం కష్టతరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఎంతో వేదన, బాధ మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మన జీవితంలో చూస్తూ ఉన్నప్పుడు మరి మనుషులు చేయి వదిలినట్లుగా దేవుడు చేయి వదలకుండా ఆ పరిస్థితిలోనే మన కొరకు నిలబడి ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచే దేవుడై ఉన్నారండి. మన జీవితంలో ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ఆయనే మనకు సహాయం చేస్తూ నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ విషయంలో దిగులు పడుతున్నారు, బాధతో ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, ఇదిగో దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడు కనికరాపూర్ణుడు కనుక
ఆ కనికరము గల దేవుడు అద్భుతమైన రీతిలో మన ప్రతి విషయాల్లో మనకు సహాయం చేస్తూ నిత్యము నడిపించే దేవుడై ఉన్నారు. దిగులు పడకండి. ఏ విషయంలో అయినా ప్రార్థించండి, అంతే. ఏ విషయంలో అయినా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మన దేవుడే మనకు సహాయం చేస్తూ ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచి దేవుడై ఉన్నారు. మనము నాశనము కాకుండా మన జీవితాలు ఉన్నతంగా ఉండాలని, మన జీవితాల్లో మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి నిత్యము ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో దేవుడు చక్కని మాటలు మాట్లాడుతుండగా ధైర్యం కలిగి ఉందాం. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. మరి ఉదయకాల సమయంలో మనుషులపైన ఆధారపడి ఇంతవరకు మోసపోయిన జీవితమేమో, కానీ ఇంకా దేవుడు ఎన్నటికి కూడా మనల్ని తృణీకరించే దేవుడు కాదు, ఎన్నటికి కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ చక్కని జీవితం జీవిస్తూ ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దామా. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని రీతిలో మాతో మీరు మాట్లాడుతూ ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. కనికరము గల దేవుడవై ఉన్నావు అయ్యా. నీ ప్రజల విషయంలో గొప్ప సహాయం చేసే దేవుడవై ఉన్నావు ప్రభా. ఎవరు చేయివిడిచినా నువ్వు చేయివిడిచే దేవుడవు కాదు, ఎన్నటికీ చేయివిడిచే దేవుడవు కాదు. నిత్యము తోడే ఉండి సహాయం చేసే దేవుడవై ఉన్నావు అయ్యా. ఎదుగోండి, ఎంతో కలవరం, ఎంతో బాధ, ఎన్నో నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇదిగో వీటి ద్వారా ఎన్నో విషయాలు ఆగిపోయిన అనుభవాలు మా జీవితంలో ఉన్నాయ్యా. కానీ నిత్యము ప్రభ మమ్మల్ని అద్భుతంగా నడిపిస్తున్న దేవుడవై ఉన్నావు ప్రభ. ఇక్కడ నడిపించండి, సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన వాగ్దానం, మీరు ఇచ్చిన వాగ్దానం యేసు నామంలో మా జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. కృప కలుగును గాక. అందరిపైన మీ ప్రత్యక్షతను ఉంచుతూ నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ చివరి రోజున మమ్మల్ని అందరినీ బలంగా నడిపించినందుకు స్తోత్రం. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగజేస్తూ మా సేవకుని జ్ఞాపకం చేసుకొని బలముగా మీరు వాడుకుంటూ నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.